మొన్నటిదాకా సుబ్బిరామిరెడ్డి గారి గురించి ఎంత గొప్పగా మాట్లాడుకున్నాం. కొద్దిగా తన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయేసరికి రకరకాలుగా మాట్లాడుకుంటూ వస్తుంటాం. సో ఇలాంటి వీక్ కమ్యూనిటీలో అలాంటిది మనకు చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎందుకు అంటే మనిషి పడ్డప్పుడు నిలబడ్డ వాళ్ళే సమాజంలో ముందుకెళ్ళగలుగుతారు. అలాంటి కమ్యూనిటీ వీళ్ళ కమ్యూనిటీ. మన దగ్గర ఏమైపోతుందంటే అంటే వాళ్ళ ఆలోచన విధానానికి, వాళ్ళు చేసేటువంటి బిజినెస్ విధానానికి, అలాగే తెలుగు ప్రజలు, తెలుగు వ్యాపారస్తులు చేసేటువంటి ఈ బిజినెస్ విధానానికి చాలా మార్పులు ఉన్నాయంటారు. 100%. అందుకోసం నేను ఫ్యామిలీ బేస్ దగ్గర నుంచి మీకు చెప్పుకుంటూ వస్తున్నాను ఈ విషయాన్ని. ఫ్యామిలీ బేస్ దగ్గర నుంచి ఎందుకు చెప్తున్నానంటే, సరైన సమయంలో మ్యారేజెస్ దగ్గర నుంచి మొదలుకుంటే ఎండ్ వరకు వాళ్ళు ఒక మనము మహా అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిందా లేకపోతే మావాడు అమెరికా వెళ్ళడా అనే దానిపైన ఆలోచిస్తాం. కానీ వాళ్ళు తరతరాలు ఇంకొక 100 జనరేషన్స్ గురించి ఆలోచించే వ్యక్తులు కాబట్టి వాళ్ళు వ్యాపార సంస్థలలో ముందుకు వెళ్తారు, ముందుకు వెళ్తూనే ఉంటారు. మనం ఎన్ని గోబ్యాకులు ఎన్ని చేసినా కానీ కూడా వాళ్ళు పటిష్టంగా ఉండాలని కారణం ఫ్యామిలీ వ్యవస్థ, అంటే కుటుంబ వ్యవస్థ. దానికి బలమైనటువంటి కారణం. ఇక్కడ మన దగ్గర ఎలా ఉంటుందంటే, అన్నదమ్ముల మధ్యలో కానీ అక్క చెల్లెల మధ్యలో కానీ ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఎలా అయిపోతుందంటే, ఈ పగలు ఎలా ఉంటుందంటే పాల దగ్గర మొదలైతాయండి, తల్లి పాల దగ్గర మొదలైతాయి. అరే వీడు పుట్టగానే ఇదైంది నాకు ఇదైంది అనే దగ్గర నుంచి మొదలుకుంటే లాస్ట్కి ఎక్కడ కలుస్తారంటే వీళ్ళు పాడబట్టే దగ్గర కలుస్తారండి. అప్పటిదాకా ఇవి బతుకున్నంత కాలం మంచి కాలానంతా కూడా ఈ గొడవలు వీటిలల్లో వృధా చేసుకుంటూ అటు వ్యాపారము అటు కుటుంబానికి దూరంగా వండుకుంటూ ఉంటారు. సో మీరు గమనించండి, మీరు 95% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇవాళ మన తెలుగు కమ్యూనిటీలలో అనుభవిస్తున్నటువంటి విషయాలని దృశ్యాన్ని చెప్తున్నటువంటి విషయం. ఒక 5% ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్. సో ఈ పగలు కాస్త ఎలా అంటే లాస్ట్కి ఒక అంతమయ్యేంత వరకు ఆ అభివృద్ధి కాకుండా ఆ కుటుంబం అనేది అలా ఎన్నో వ్యాపార సంస్థలు, ఇవన్నీ ఒకప్పుడు మన వాళ్ళు చేసినవే కదా వ్యాపారస్తులు. ఇప్పుడు వాళ్ళు రావడానికి కారణం ఏంటిది? మన వాళ్ళు సరిగా లేకపోవడం వల్లనే వాళ్ళు వచ్చారు, అంతే తప్ప వాళ్ళు ఫస్టే రాలేదు కదా. అవును. ఇందాక నేను సుబ్బిరామిరెడ్డి గారి గురించి చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, తనని మొన్నటి వరకు ఒక శివభక్తుడు అనేసి నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిన వ్యక్తిగా ఎంతో గొప్పగా వర్ణించారు. అండ్ ఇవాళ కాస్త తన ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బంది కావాలి కదా, ఒకప్పుడు సెల్ఫీలు దిగాలనుకున్న వాళ్ళు ఇవాళ విమర్శిస్తున్నారు అతన్ని. సో ఒకప్పుడు అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. విన్నప్పుడు బాధ అనిపిస్తుంది. సో కింద పడ్డప్పుడు వ్యాపారంలో కానివ్వండి, కింద పడ్డప్పుడు నిలబెట్టిన వాడే మానవుడు, అలా ఆ సమాజాన్ని నిలబెట్టగలుగుతాడు, ఆ కమ్యూనిటీ నిలబెట్టగలుగుతాడు అనే దానికి ఉద్దేశానికి ఇవాళ మీకు ఈ డిఫరెన్స్ ఆఫ్ మార్వాడి కమ్యూనిటీ బిజినెస్ స్టైల్కి మన తెలుగు వాళ్ళు చేసే బిజినెస్ స్టైల్కి డిఫరెన్స్ ఏంటిదని చెప్పడంలో కీలకమైనటువంటి విషయం ఏంటంటే కుటుంబ వ్యవస్థ. ఓకే.